ఓం బిర్లాపై అవిశ్వాసం. నేడు నోటీస్ ఇవ్వనున్న ప్రతిపక్షాలు. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో చర్చ. మాపై ఇంత తీవ్ర ఆరోపణ. మా వల్ల మోదీ భద్రతకు ముప్పు ఉందా? స్పీకర్కు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ. ప్రతిపక్షాల గొంతును స్పీకరు పరోక్షంగా అణిచివేస్తున్నాడు. బీజేపీ కార్యకర్తగా మారి స్పీకర్ ఓం బిర్లా గారు ప్రతిపక్షాల గొంతును మూసేస్తున్నాడు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు అనేది ఎన్డీఏ మీద యూపీఏకి సంబంధించిన ఇండియాకు సంబంధించిన మిత్రపక్షాల ఆరోపణ. ఇది 100కు 100% కూడా నిజం. పూర్తిగా స్పీకర్ ఓం బిర్లా గారు బీజేపీ మనిషిగా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా మణిపూరి హింస మీద, ద్రవ్యోల్బణం మీద, నిరుద్యోగం రేటు మీద, లేకపోతే అదానికి సంబంధించిన ఆర్థిక నేరాల మీద మాట్లాడకుండా స్పీకర్ ఓం బిర్లా రాహుల్ గాంధీని కట్టడి చేసిండు. పార్లమెంట్లో మంచి చర్చకు దారితీసిండు రాహుల్ గాంధీ గారు. నిరుద్యోగం రేటు భారతదేశంలో ఎంత తీవ్రంగా ఉన్నదని ఒక చర్చ తీసిండు. దాని మధ్యలోనే స్పీకర్ గారు మైక్ కట్ చేసిండు. అదానికి అమెరికాలో ఉన్న ఆర్థిక నేరాలకు సంబంధించి కూడా చర్చ లేపిండు. హిడెన్బర్గ్ అనే ఒక సంస్థ, ప్రైవేట్ ఏజెంట్ సంస్థ, అమెరికాలో అదాని చేసిన ఆర్థిక నేరానికి సంబంధించి ఒక వార్త రాసింది. అది అక్కడ కేసు ఫైల్ అయింది. షేర్ మార్కెట్లో లేని విలువను కృత్రిమంగా సృష్టించి అదాని ఎలాంటి ఆర్థిక నేరానికి పాల్పడ్డాడు, దానివల్ల భారతదేశం మీద అది ఏ విధంగా ప్రభావం చూపింది అనేది రాహుల్ గాంధీ గారు ఒక చర్చకు పెట్టే ప్రయత్నం చేసిండు. అట్లా నోరు మూసేసిండు. ఇక ద్రవ్యోల్బణానికి సంబంధించి తీస్తే అట్లా నోరు మూసేసిండు. ఇక మణిపూర్లో క్రిస్టియన్స్ మీద హింసాకాండకు సంబంధించి అంశాన్ని లేవనెత్తి మాట్లాడే ప్రయత్నం చేస్తే అట్లా నోరు మూసిండు. ఇక ఎప్స్టీన్కి సంబంధించిన ఫైల్స్, వాటిలో భాగోతాల గురించి మాట్లాడబోతుంటే అట్లా నోరు మూసిండు. ఏది కూడా స్పీకర్ గారు మాట్లాడనివ్వకుండా ఈ కాంగ్రెస్ని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో కట్టడి చేసి పైగా ఏమంటాడంటే మోడీ గారికి పార్లమెంట్లో ముప్పు ఉన్నది అంటాడు. 4 గోడల మధ్య చట్టబద్ధంగా ఎన్నుకోబడిన సభ్యుల మధ్యనే గంత తీవ్రమైన ముప్పు ఉన్నదంటే ఇక నాకు భారతదేశంలో ఎంత ముప్పు ఉన్నదని అనే కాడికి వస్తుంది పరిస్థితి. పార్లమెంట్లో ఎక్కడన్నా రౌడీలు ఉంటారా? తీవ్రవాదులు ఉంటారా? గూండాలు ఉంటారా? అందరూ చట్టబద్ధంగా ఎన్నుకోబడిపోయి ప్రజా సమస్యల మీద మాట్లాడేవాళ్ళు. గవాళ్ళని చూస్తేనే భయం అవుతుందట స్పీకర్ గారికి. అయ్యో మోడీ గారికి ఏమన్నా పెను ప్రమాదం రాబోతుందేమో అనుకొని ఫోన్ చేశాట. సార్ మీకు పెను ప్రమాదం పొంచి ఉన్నది, మీరు ఇలా రాకుర్రి పార్లమెంట్కి అన్నాడట. ఎందుకంటే పార్లమెంట్కి వస్తే రాహుల్ గాంధీ గారు షోలు వడిపెట్టి మొత్తం భాగవతం ఒక్కొక్కటి తీసి బయటెత్తాడు. ఆఖరికి ఆయన ఆర్మీ చీఫ్ రణవనే గారు రాసిన బుక్కును పట్టుకొని ఆ రోజు చైనాతోటి 2020లో చైనా ఆర్మీ మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి మన ఆర్మీని కొట్టి చంపితే 45 మంది మరణించిండ్రు. ఆ సందర్భంలో ఇట్లా చైనా తెగబడుతుందన్నప్పుడు మోదీ గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మాకు పట్టింపు లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోర్రు అని చేతులు వదిలేసినట్టు ఇవన్నీ రాహుల్ గాంధీ గారు చర్చకు పెట్టేటట్టు ఉన్నారు. కాబట్టి మీరు రాకుర్రి సార్ అని మెల్లగా చెప్పి రాకుండా చేసిండు. అవన్నిటికీ తీవ్రమైన అసంతృప్తితోటి ఇప్పుడు ఇండియా మిత్రపక్షం అంతా కలిసి ఓం బిర్లా గారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నారు. నిజంగా ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా నెగ్గదా తెలియదు, కానీ నెగ్గితే మాత్రం భారతదేశానికి అద్భుతం జరిగినట్టే. ఏం మాయల మరాఠీ ప్రభుత్వం ఉన్నది మన దగ్గర, మన భారతదేశంలో. ఓ పని గురించి అడిగితే రామునికి ప్రమాదం అంటారు, ఓ పని మీద అడిగితే కృష్ణుడికి ప్రమాదం అంటారు, ఓ సమస్యను అడిగితే హిందుత్వం మీద దాడి అంటారు. సంబంధం లేకుండా మాట్లాడుతూ అంటారు.